హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాక్ స్ట్రెంత్ అండి. ఈరోజు మనం డిస్కషన్ చేసుకోబోయే ఒక స్టాక్ అండి. ఇది మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ అండి. స్టాక్ నేమ్ అషిమా అండి. స్టాక్ నేమ్ చూడండి, అషిమా అండి. ఇది మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ అండి. మీకు కనబడుతున్న డిస్ప్లే అవుతుంది కదండి స్టాక్ నేమ్. ఇది చూసినట్టయితే మనకి 24 years బ్రేక్అవుట్ అండి. ఇది నేను కష్టపెడతా చూడండి. చూసారా, 2000లో ఉన్న ప్రైస్ యాక్షన్ అండి. అది 2000 అక్టోబర్లో ఉన్న ప్రైస్ యాక్షన్ అండి. సో ఆ ప్రైస్ యాక్షన్ చూసినట్టయితే మనకి మళ్ళీ 2017లో ట్రై చేస్తుందండి. ఈ ప్రైస్ కాకపోయినా కొంతవరకు అయితే వచ్చిందండి, కొంతవరకు వచ్చి ఆగిపోయిందండి. సో ఒక రౌండ్ బాటమ్ కంప్లీట్ చేసిందండి. ఒక కప్ అయితే ఫామ్ చేస్తుంది. ఒక కప్ ఫామ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్ట్రెంత్ లేక స్టాక్ అనేది ఫాల్ అయిందండి. సో ఎందుకంటే ప్రీవియస్ ఉన్నది ఇక్కడ కొనుంటారు కదండి స్టాక్. ఈ స్టాక్ కింద కొనిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ రావడానికి 17 years ట్రావెల్ చేస్తుందండి స్టాక్. సో 17 years వరకు ఎవరైనా హోల్డ్ చేసుకుంటే కనుక వాళ్ళు ఏంటంటే ఇక్కడ రాగానే అందరూ ఎగ్జిట్ అయిపోయి ఉంటారండి. సో ఎగ్జిట్ అయిపోయడం వల్ల స్టాక్ స్ట్రెంత్ లేక స్టాక్ అనేది ఫాల్ అయిందండి. సో స్టాక్ ఫాల్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ట్రై చేశారా, ఇది చూసారా, ఈ జోన్ చూసారా, ఈ జోన్ మొత్తం మనకి కన్సెషన్ అయిందండి. ఈ జోన్ మొత్తం మనకి కన్సెషన్ అయిన తర్వాత స్టాక్ అనేది ర్యాలీ స్టార్ట్ అయిందండి. స్టాక్ ర్యాలీ స్టార్ట్ అయ్యి ప్రీవియస్ ఉన్న మనకి ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో అది ఇక్కడ ట్రై చేస్తుందండి. రాలే చెప్పాం కదా ఇప్పుడు. సో ఇప్పుడైతే ఇది ట్రై చేస్తుందండి. సో 2020 ఇది 24 అండి. 24 years తర్వాత మనకి స్టాక్ అనేది ఈ రేంజ్కి వచ్చి మళ్ళీ ఈ ప్రైస్ యాక్షన్లో బ్రేక్అవుట్ చేయబోతుందండి. సో ఈ స్టాక్ మనం ఐడెంటిఫై చేసామండి. చూసినట్టయితే మనకి ఈ రేంజ్లో మనకి బ్రేక్అవుట్ అయితే కనుక 41 అబోవ్ వస్తే కనుక స్టాక్లో మంచి ర్యాలీ అయితే ఉండొచ్చండి. ఇది మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని మనం అబ్జర్వేషన్ పెట్టుకోవచ్చండి. పెట్టుకుంటే మనకి ఈ జోన్ నుంచి బయటకు వచ్చి కొంచెం సస్టైన్ అయితే కనుక దీనిలో మనం ఒక భయంగా మనం చూసుకోవచ్చండి. నేను రికమెండ్ చేయట్లేదండి, జస్ట్ మీకు ఇంటిమేషన్ మాత్రం ఇస్తున్నాను. మీరు కనుక దీనిలో ఎంట్రీ తీసుకోవాలంటే కనుక మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని మీ ఓన్గా రీసెర్చ్ చేసుకొని చూసుకొని ట్రై చేయండి. సో అట్లాగే దీన్ని మనకి ఒక ఫండమెంటల్ చెక్ చేసుకోవాలంటే కనుక చూడండి, మనకి ఈ ఫండమెంటల్లో మార్కెట్ క్యాపిటల్ 734 అండి. సో తక్కువ ఉంది. ఓకే, బట్ స్టాక్ అయితే 24 years ఉంది కాబట్టి బ్రేక్అవుట్ లెవెల్లో ఇట్స్ ఓకే అండి, నో ప్రాబ్లం. చూసినట్టయితే సేల్స్ చూసారా, క్వార్టర్ సేల్స్ ఇప్పుడు పెరుగుతా పోతుందండి. 38, 53, 51, 79, 146. ఇక్కడ క్వార్టర్ చూసుకున్నట్టయితే మనకి పెరుగుతూ వెళ్తుందండి సేల్స్ అనేది. సో అట్లాగే మనం ప్రాఫిట్ లాస్ చూసుకున్నా కానీ ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మనకి సేల్స్ అనేది పెరుగుతూ వెళ్తుందండి. 104, 28, 207, 339 అండి. సో మనకి ఏది చూసినా కానీ బ్యాలెన్స్ షీట్ చూసినా కానీ అన్నీ చూసినా కానీ అంత బాగుందండి ప్రజెంట్. సో షేర్ హోల్డ్ ప్యాటర్న్ కూడా ఎక్కడ వాళ్ళు తగ్గించుకోలేదండి. 73.49% మాకు హోల్డ్ చేస్తున్నారండి. ఏ క్వార్టర్ కానీ ఏ ఇయర్ కానీ వాళ్ళు తగ్గించలేదండి. ప్రొమోటర్స్ వాటా అయితే ఎక్కువ ఉందండి. ప్రొమోటర్ స్టేక్ మాత్రం ఎక్కువ ఉంది. సో వాళ్ళ దగ్గర ఎక్కువ స్టేక్ ఉందండి. స్టాక్ మనం భయపడాల్సిన అవసరం అయితే లేదండి. ఇదండి మనం ఐడెంటిఫై చేసిన స్టాక్ మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ అండి. 24 years బ్రేక్అవుట్ అయిన స్టాక్ ఆషిమా అండి. మంత్ ఫేమ్ 41 అబోవ్ కనుక మనకి స్టాక్ సస్టైన్ నిలబడితే అక్కడ నుంచి అయితే మనకి ర్యాలీ అయితే ఉండొచ్చండి. ఇదండి మన వీడియో ఈరోజు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.